నమస్కారం భక్తులారా. ఈరోజు మనం శివుని గురించి ఒక విగ్రహంలా కాకుండా ఒక గురువులా శివుని గురించి విందాం, మాట్లాడదాం, తెలుసుకుందాం. శివుడు పూజల గురించి మాత్రమే కాదు, మన జీవితంలో మనం ఎలా బ్రతకాలో కూడా నేర్పాడు. ఈ వీడియోని మీరు చివరి వరకు వింటే మీ జీవితంలో ఒక్క ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. లోకమంతా అరుస్తున్నా, మాట్లాడుతున్నా ఆయన మాత్రం మాట్లాడ్డు. ఎందుకంటే ప్రతిదానికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి మాట్లాడాల్సిన అవసరం నిజంగానే లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం మనకి బలం అవుతుంది. ఈ రోజుల్లో మనం ప్రతి దానికి రియాక్ట్ అవుతాం. కానీ శివుడు మనకు నేర్పింది రియాక్ట్ అవ్వడం కాదు, కానీ మనకి శివుడు నేర్పింది రెస్పాండ్ అవ్వడం. శివుడికి రాజభోగాలు ఏవీ లేవు, కానీ ప్రపంచం మొత్తం ఆయనకి తల ఉంచుతుంది. అర్థం ఏంటంటే గొప్పతనం బయట కాదు, లోపల ఉంటుంది. మన దగ్గర ఉన్నది చూపించడంలో కాదు, మన లోపల ఉన్న విలువల్లో జీవితం ఉంటుంది. శివునికి కోపం ఉంటుంది, కానీ ఆ కోపం నియంత్రణలో ఉంటుంది. అందుకే ఆయన విషాన్ని కూడా మింగగలిగాడు. మన జీవితంలో కూడా విషం లాంటి మాటలు, విషం లాంటి పరిస్థితులు వస్తాయి. అవి మనలోకి వెళ్ళకుండా ఆపగలిగితే మనము శివతత్వంలోకి వస్తాం. మనం విభిన్నమైన మనస్తత్వం కలిగిన వారి మధ్యలో ఉంటాం. ఎవరితో ఎలా మెసులుకోవాలి అనేది శివతత్వం నేర్పుతుంది. శివ కుటుంబాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. శివ కుటుంబంలో నెమలి, ఎలుక, పాము, సింహం అన్నీ ఉంటాయి. అవన్నీ సమాధానంగా ఉంటాయి. అంటే ఎలాంటి మనస్తత్వంతో ఉన్నవారితోనైనా మనం మనుగడ సాగించగలం. విభిన్న మనస్తత్వం కలవారి మధ్యలో కూడా మనం శాంతంగా ఉండగలిగితే అదే శివతత్వం. శివునికి పెద్ద పెద్ద ఆలయాలు అవసరం లేదు, మన మనసులో స్థానం చాలు. అందుకే ఆయనను బోలాశంకరుడు అంటారు. మన జీవితంలో కూడా నిజాయితీ ఉంటే ఎక్కడికైనా చేరుకోగలుగుతాం. శివుడు దేవుడు మాత్రమే కాదు, మన జీవితంలో ఒక మార్గదర్శి. రోజు ఒక శివతత్వం మనం గుర్తుపెట్టుకుంటే నెమ్మదిగా మన జీవితం మారిపోతుంది. ఈ మాటలు మీ మనసుకు తాకితే మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అంతా శుభమే జరుగుతుంది. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్.